నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాపుల అభివృద్ధి సంక్షేమానికి పాతరేసిన జగన్ సర్కార్. కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన వైసీపీ. నిరుద్యోగ యువత శిక్షణపైన అదే నిర్లక్ష్యం. పోలీసులతో కొమ్మక్కై వైకాపా నేతల కుతంత్రం. కేసుల వివరాలు ఇవ్వకుండా విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం. నామినేషన్లు చెల్లకుండా చేసేలా కుట్రలు. వ్యవస్థల్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం కావాలన్న చంద్రబాబు. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపు. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ. విద్యుత్ అక్రమాలపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ. 100 రోజుల్లో పూర్తి చేయాలన్న ప్రభుత్వం. మిషన్ భగీరథ పథకంపై విజిలెన్స్ దృష్టి. పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనుల పరిశీలన. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రచార స్కెడ్యూల్ ఖరారు. ఈ నెల 15, 16, 18 తేదీల్లో పర్యటన. శుక్రవారం మల్కాజ్గిరిలో భారీ రోడ్ షో. ఈ నెల 15 నాటికి ఎస్బీఐ బాండ్ల వివరాలు బహిర్గతం. అమలు కాకుండా చూడాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి లేఖ. సిఏఏపై భారత ముస్లింల ఆందోళన చెందాల్సిన పని లేదన్న కేంద్రం. హక్కులకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టీకరణ. అమలు ఆపాలంటూ సుప్రీంలో పిటిషన్లు. వారి ఓట్లు కావాలి, కానీ వారి అభివృద్ధి అక్కర్లేదు. వారంతా తన వైపే నిలవాలి, కానీ వారి సమస్యలు పట్టవు. వారంతా తనకే జేజేలు పలకాలి, కానీ వారికి రిజర్వేషన్లు మాత్రం ఇవ్వరు. కాపుల విషయంలో జగన్ తీరు ఇది. అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు జవసత్వాలు లేకుండా చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేశారు. రాయితీ రుణాల్ని ఎత్తేశారు. కాపు నేస్తం అంటూనే ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించారు. కాపులను మోసం చేసిన జగన్ కార్పొరేషన్లను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వారి విదేశీ విద్యా పథకం పైన జగన్ కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. జగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. ఆయా వర్గాలకు దగా చేస్తున్నా అంతా బ్రహ్మాండంగా సాగుతున్నట్లుగా నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటుంటారు. 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగన్ కాపుల విషయంలో చేసిందిదే. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపుల అభివృద్ధి సంక్షేమానికి అమలైన పథకాలకు జగన్ పాతరేశారు. నిరుద్యోగ యువతకు అందే నైపుణ్య శిక్షణకు అడ్డుపడ్డారు. చాలా చోట్ల కాపు భవనాల నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. కాపులకు ఆర్థిక చేయూత అందించేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2014-19 మధ్య 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగన్ ఏటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని మాటిచ్చి అధికారంలోకొచ్చాక నాలుక మడతేశారు. సీఎం పీఠంపై కూర్చున్న తర్వాత కాపు నేస్తం పథకాన్ని తెచ్చి కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది ఆయన ఇష్టంగా తెచ్చింది కాదు. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో మింగలేక కక్కలేక అమలు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అవకాశాల్ని కల్పించింది. 50,000 నుంచి ₹1,00,000 వరకు రాయితీతో రుణాలిచ్చింది. అలా 2,11,000 మందికి 1,441,75,00,000 రూపాయల మేర రాయితీ రుణాలు అందించింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వేల మంది వారి తలరాత మార్చుకున్నారు. రాయితీలతో ఎస్యూవీల కొనుగోలును ప్రోత్సహించింది. ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వమే డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించింది. ఇలా మొత్తంగా 284 మందికి 21,30,00,000 మేర ఆర్థిక సాయం అందించింది. కాపులకు గత ప్రభుత్వంలో అమలైన విదేశీ విద్యా పథకంపైన జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత 3 ఏళ్ల పాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ఆ తర్వాత అమల్లోకి తెచ్చారు. అప్పుడు ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడ్డారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థుల్ని ఉన్నత విద్య చదివేందుకు విదేశాలకు పంపింది. వీరికి 207 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైకాపా ప్రభుత్వం తొలుత 200 QS ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయం అందిస్తామని మోకాలడ్డింది. తరువాత నిబంధనల్ని ఇంకా కఠినతరం చేసి సబ్జెక్టుల అంశాల్ని తెరమీదకు తెచ్చి వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయం అంటూ ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఫీజుల్ని గరిష్టంగా 1,25,00,000 దాకా చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తంగా
ఇప్పటిదాకా జగన్ పాలనలో ఈ పథకం కింద అర్హత సాధించిన కాపు విద్యార్థులు 250 మంది కన్నా తక్కువే. యువత ఉపాధి పొందడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందివ్వడంలోనూ వైకాపా మొండిచేయి చూపింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపు యువతకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంది. 2014-19 మధ్య 39,739 మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. దీనికోసం 28,73,00,000 ఖర్చు చేసింది. విద్యోన్నతి పథకం కింద సివిల్స్ చదివేందుకు అత్యున్నత శిక్షణా సంస్థల్లో ఉచిత శిక్షణ అందించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట శిక్షణ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. దీన్ని జగన్ ఆపేశారు. కాపులకు రిజర్వేషన్ కావాలన్న కలను తీర్చి తెలుగుదేశం ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. దశాబ్దాలుగా నలిగిన సమస్యకు పరిష్కార దారి చూపింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చే 10%లో 5% రిజర్వేషన్లు కల్పించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా చిన్న ఫంక్షన్ హాల్ అయినా రోజుకు 20,000 నుంచి 1,00,000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. కాపుల్లోని పేద వర్గాలపై ఈ భారాన్ని తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కాపు భవన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. ఇక్కడ శుభకార్యాలే కాకుండా సామాజిక వర్గ సమావేశాలు, సదస్సులు, ఇతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో 145,15,00,000 రూపాయలతో 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిని చూసిన జగన్కు కన్ను కుట్టినట్టుంది. అందుకే చాలా చోట్ల వాటి నిర్మాణాల్ని ఎక్కడికక్కడే వదిలేశారు. వాటికి తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వైకాపా నేతల సిఫార్సుల మేరకు ఇటీవల ఎన్నికల సంవత్సరంలో కొన్ని చోట్ల పనులు చేపట్టారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని కాపు సంక్షేమ భవన నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 2018లో 40 లక్షల రూపాయలతో చేపట్టింది. 18 లక్షల దాకా ఖర్చు చేసి పునాదుల వరకు నిర్మించింది. పనులు కొనసాగుతుండగానే ప్రభుత్వం మారింది. ఇక అప్పట్నుంచి పనుల్ని నిలిపేశారు. ఆ పైన ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదు. తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. కర్నూలు నగర పరిధిలో కాపు భవన్ నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో ఎకరం స్థలం కేటాయించారు. 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. 40 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యేటప్పటికీ వైకాపా అధికారంలోకొచ్చింది. ఆ పనుల్ని అక్కడితో ఆపేశారు. ఇదే ప్రాంగణంలో గత ప్రభుత్వం చేపట్టిన బీసీ భవన్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. అనంతపురం పరిధిలో కాపు భవనాన్ని నిర్మించేందుకు తెదేపా ప్రభుత్వం ఎకరా స్థలం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థలాన్ని 20 సెంట్లకు కుదించింది. 2 కోట్ల నిధుల్ని వెనక్కు తీసుకుంది. అలాగే విశాఖ జిల్లా ఎండాడలో ఎకరా స్థలంలో కాపు భవన్ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ స్థలాన్ని 50 సెంట్లకు కుదించింది. ఇప్పటికీ దానికి అతే గతి లేదు. సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టాలంటే కేంద్రం సహకారం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసమే తెలుగుదేశం, భాజపా, జనసేన పొత్తు పెట్టుకున్నాయన్న చంద్రబాబు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయం ఎంతో అవసరమని వివరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాల గురించి చర్చించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాల ప్రచారంలో పనితీరు కనబరిచిన కార్యకర్తల్ని అభినందించారు. అభ్యర్థుల పనితీరును చివరి నిమిషం వరకు సమీక్షిస్తానని, మంచి పేరు తెచ్చుకోకుంటే మార్చడానికి వెనుకాడనని హెచ్చరించారు. పోలింగ్లో అక్రమాలనే జగన్ నమ్మారని, క్షేత్రస్థాయిలో జరిగే చట్ట వ్యతిరేక చర్యల్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలని హితవు పలికారు. 17న చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా ప్రస్తుతం న్యాయమూర్తిని కేటాయించడం వీలుకాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అటు కాళేశ్వరం, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వేరువేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో 2 కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది. కాళేశ్వరానికి సంబంధించి 9 అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యంపై నిగ్గు తేల్చాలని కోరింది. కాంట్రాక్టులు ఇవ్వడం, వాటి అమలులో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా లేదా అనేది తేల్చాలని ప్రభుత్వం సూచించింది. కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీల విడుదలకు కారకులైన అధికారులను గుర్తించి బాధ్యుల వివరాలు బయటపెట్టాలని కోరింది. అన్ని బ్యారేజీలలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం, లోపాలపై విచారణ జరపాలని ప్రభుత్వం సూచించింది. క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలు సహా కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారుల మాల్ ప్రాక్టీసులు, నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది. గుర్తించిన వైఫల్యాల వల్ల ఆర్థికంగా పడే భారంపైన విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది. విచారణ సమయంలో అదనంగా ఏమైనా అంశాలను పరిధిలోకి తేవడమైనా ప్రభుత్వం సూచనలు చేసింది. మిషన్ భగీరథ పథకం నిర్మాణ పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది. ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో తొలుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనుల తీరును పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఆ జిల్లా పరిశీలనను బట్టి విచారణను రాష్ట్రమంతా విస్తరించాలని భావిస్తోంది. మిషన్ భగీరథకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్గా వ్యవహరించడంతో నిజామాబాద్ జిల్లాను విచారణకు ఎంచుకుంది. పథకం ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ విభాగం రికార్డులను సేకరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2670 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించారు. 5,58,171 గృహాలకు రక్షిత నీటిని సరఫరా చేసినట్లు ఉండటంతో పలు ఇళ్లల్లో తనిఖీలు చేయాలని విజిలెన్స్ విభాగం నిర్ణయించింది. 2016లో కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత నీటిని అందించేందుకు 46,000 కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో 7,000 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గతంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా పథకాల కింద చేపట్టిన పైప్ లైన్లనే మిషన్ భగీరథ కింద చూపించి బిల్లులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లాలు బిగించకున్నా బిల్లులు డ్రా చేశారని కొందరు చెబుతున్నారు. తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల భారాస హయాంలో తెలంగాణకు పెట్టుబడులను తెచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ రంగంలో కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమీకాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు తరలిపోతున్నట్లు వచ్చిన కథనాలపై కేటీఆర్ ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కంపెనీ గతంలో కర్ణాటక వెళ్లేందుకు సిద్ధమైతే ఎంతో కష్టపడి తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. కొంగర్కలాన్లోని ఫాక్స్కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కావాలంటే కేవలం 10 రోజుల్లోనే కేటాయించినట్టు తెలిపారు. కేన్స్ కంపెనీ ఓసాట్ యూనిట్ ఏర్పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ పరిశ్రమ ఈకోసిస్టమ్కు అత్యంత కీలకమైనదన్న కేటీఆర్, ఈ పరిశ్రమ వస్తే 2 రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం స్కెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే ఒకసారి పర్యటించిన మోదీ ఈ నెల 15, 16, 18 తేదీల్లో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 15న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అమిత్ షా సమావేశం అనంతరం రోడ్ షో విజయవంతంపై చర్చించిన ముఖ్య నేతలు ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరపనున్నారు. 16న నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో జరిగే ఎన్నికల సభల్లో మోదీ పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విపక్ష అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైకాపా అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు చెప్పేందుకు వీలు లేకుండా చేసేందుకు పోలీసులతో కుమ్మక్కై కుట్ర చేస్తోంది. ప్రభుత్వ అరాచకాలపై పోరాడినందుకు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపుగా అనేక కేసులు నమోదు చేసిన జగన్ సర్కార్ వాటి వివరాలను గుట్టుగా దాచుతోంది. తద్వారా విపక్ష అభ్యర్థుల నామినేషన్లు చెల్లకుండా చేసేలా కుటీల వ్యూహం పన్నుతోంది. అధికారం చేపట్టింది మొదలు తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ తప్పుడు కేసులు బనాయించిన వైకాపా ప్రభుత్వం ఆ కేసుల వివరాల్ని వారికి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై ఎక్కడెక్కడ ఏ కేసులున్నాయో వివరాలివ్వాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. తనపై నమోదైన కేసులు ఎఫ్ఐఆర్ కట్టకుండా పెండింగ్లో ఉంచిన ఫిర్యాదుల వివరాల కోసం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు. తమపై ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు పోరాడాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష అభ్యర్థులు వారిపైన ఉన్న కేసుల వివరాల్ని పూర్తిగా అఫిడవిట్లో పొందుపరిచేందుకు వీల్లేకుండా చేసేందుకు అధికార వైకాపా పోలీసులతో కుమ్మక్కై కుటిల వ్యూహం పన్నింది. తద్వారా వారి నామినేషన్లు ఆమోదం పొందకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది. ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తికి తప్పనిసరిగా తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ అధికారం చేపట్టినప్పటి నుంచి జీవోలు మొదలు ప్రతి అంశంలోనూ పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చేసిన జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసుల వివరాలను గుట్టుగానే ఉంచుతోంది. వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నందుకు కక్షపూరిత ధోరణితో గత 5 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులపైన రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలోనే కాకుండా సిఐడి, ఏసీబీ తదితర ప్రత్యేక విభాగాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైనా కేసు నమోదైతే 24 గంటల్లోగా ఆ ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో పొందుపరచాలి. సిఐడి ఒక్కటంటే ఒక్క ఎఫ్ఐఆర్ను జనాలకు అందుబాటులో ఉంచట్లేదు. ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి వాటిని రహస్యంగా ఉంచి తాము కావాలనుకున్నప్పుడే బయటపెడుతోంది. వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రతిపక్ష నాయకులపైన నమోదైన కొన్ని ముఖ్యమైన కేసుల ఎఫ్ఐఆర్లను దాచిపెట్టేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో నిందితులుగా ఇతరులు అని పేర్కొని కొన్నాళ్ల తర్వాత ఆ జాబితాలో ప్రతిపక్ష నాయకుల పేర్లు చేరుస్తున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పుడో లేదా సిఆర్పిసి 41A కింద నోటీసులిచ్చినప్పుడో ఈ కేసుల విషయం వెలుగులోకి వస్తోంది. మరో 4-5 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. శాసనసభ, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వారిపైన ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో సమర్పించాలి. తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులకు వారిపై ఎక్కడెక్కడ ఏ కేసులున్నాయనేది పోలీసులు సమాచారం ఇవ్వకపోతే వారు అఫిడవిట్లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యం కాదు. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే ఇప్పటికీ ఎవరెవరిపై ఏ కేసులున్నాయో వారికి పోలీసులు సమాచారం ఇవ్వకపోవటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఫలానా అభ్యర్థిపైన ఫలానా స్టేషన్లో కేసులున్నాయని ఆ వివరాల్ని అఫిడవిట్లో పొందుపరచలేదని అందుకే ఆ నామినేషన్ చెల్లనిదిగా ప్రకటించాలంటూ వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే కుటిల వ్యూహం దానిలో దాగి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారంతో అఫిడవిట్ సమర్పిస్తే వారి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125A ప్రకారం తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే 6 నెలల వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8A ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయవచ్చు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వై శ్రీనివాసులరెడ్డి 2011లో ఆయనపై నమోదైన ఓ క్రిమినల్ కేసు విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదు. దీనిపై ఆయన ప్రత్యర్థి నామినేషన్ దాఖలు చేయగా శ్రీనివాసరెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన నామినేషన్ ఆమోదించడం చట్ట విరుద్ధమని హైకోర్టు కొన్నాళ్ల కిందట తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల వారు తమకు తెలియకుండానే ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించాల్సిన పరిస్థితులను జగన్ ప్రభుత్వం, పోలీసులు కల్పిస్తున్నారు. 2019 తర్వాత రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, సీబీఐ, ఏసీబీ తదితర ప్రత్యేక విభాగాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ నెల 2న లేఖ రాశారు. ఇప్పటివరకు దానికి సమాధానం లేదు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు పెట్టారు. వాటిలో చాలా కేసులు గుట్టుగా ఉంచారు. దీంతో ఆయన తనపై ఇప్పటివరకు నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు కాకుండా
కాకుండా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల వివరాలు అందజేసేలా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలిస్తే తప్ప ఆయనపై ఉన్న కేసుల వివరాలను పోలీసులు తెలియజేయలేదు. తనపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇచ్చేలా సిఐడిని ఆదేశించాలంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. చివరికి న్యాయస్థానం ఆదేశాలతో సిఐడి ఆ కేసుల వివరాలను సమర్పించింది. తెలుగుదేశం నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా తమపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ పోలీస్ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ కార్యాలయానికైనా వెళ్లి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంటు లేకుండా అరెస్టులు, రికార్డుల సీజ్, సమాచార సేకరణ చేసేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి ఆ విభాగం ఐజీ కొల్లి రఘురామరెడ్డి రాసిన లేఖను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ లేఖను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ పిటిషన్లో కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు అనుమతి ఇవ్వడం తెలుగుదేశం నేతల హక్కులను హరించడమేనన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగకూడదని జగన్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం రఘురామరెడ్డిని వినియోగిస్తున్నారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. మహిళల ప్రయాణాలు, భద్రతలను పర్యవేక్షించే టీసేఫ్ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. టీసేఫ్ యాప్ ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణలను పోలీసులు పర్యవేక్షించేందుకు వీలు కలుగుతోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా అనుకోని పరిస్థితులు సంభవిస్తే పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు సపోర్ట్ చేసే విధంగా టీసేఫ్ యాప్ను రూపొందించామని అధికారులు తెలిపారు. ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్కు ఫోన్ చేసి అనంతరం ఐవీఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ను ఎంపిక చేసుకుని టీసేఫ్ సేవల్ని పొందవచ్చు. గ్యాంగ్స్టర్లు ఘనంగా చేసుకున్న వివాహానికి పోలీసులు భారీగా పహారా కాసిన ఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లో జరిగింది. వరుడు హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి, వధువు రాజస్థాన్ వాసి అయిన అనురాధ చౌదరి అలియాస్ మేడం వించ్ అలియాస్ రివాల్వర్ రాణి. తీహార్ జైలుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతోష్ గార్డెన్లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో 250 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఎంట్రీలలో మెటల్ డిటెక్టర్లు, అతిథుల పేర్ల నమోదు, వాహనాలకు ప్రవేశ పాసులు, మంజూరు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పరిసరాల్లో నిఘా ఉంచారు. పెళ్లి కోసం కోర్టు సందీప్కు 6 గంటల పెరోల్ ఇచ్చింది. దీంతో సందీప్ను పోలీసులు తీహార్ జైలు నుంచి మండపానికి తీసుకువెళ్లారు. పెళ్లి తర్వాత మళ్లీ వ్యాన్లో జైలుకు తరలించారు. తాము నేర మార్గాన్ని విడిచి సాధారణ జీవితం గడుపుతామని వధువు అనురాధ తెలిపారు. 6 కేసుల్లో నిందితురాలైన అనురాధ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఈ నెల 15 సాయంత్రం 5 గంటల్లోగా ఈసీ కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో బహిరంగపరచనుంది. కాగా సుప్రీం తీర్పును అమలు కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అఖిల భారత బార్ అసోసియేషన్ చైర్పర్సన్ ఆదిష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వివరాల వెల్లడి వల్ల సంస్థలను వేధించే అవకాశం ఉందని రాష్ట్రపతికి లేఖ రాశారు. దేశంలో కార్యకలాపాలు జరిపే విదేశీ సంస్థల ప్రతిష్టను ఇది దెబ్బతీస్తుందన్నారు. తన అసాధారణ అధికారాలతో సుప్రీం తీర్పును పునః పరిశీలించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 16,518 కోట్ల విలువైన బాండ్లను ఎస్బీఐ విక్రయించింది. అయితే ఈ పథకం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందంటూ పిటిషన్లు దాఖలు కాగా విచారణ జరిపిన సుప్రీం ఎన్నికల బాండ్ల చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై భారత్లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వివరించింది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది. ఇస్లాం శాంతికాముక మతమని, విద్వేషం, హింస, పీడనను అది ఎన్నడూ ప్రబోధించలేదని వివరించింది. కళంకం నుంచి ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుందని పేర్కొంది. ముస్లింలు మన పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదని హోంశాఖ తెలిపింది. పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్లో విధింపులకు గురవుతున్న ముస్లింలు కూడా ప్రస్తుత చట్టాలను అనుసరించి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డు కాదంది. కాగా ఆ 3 దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సర్కార్ సిటిజన్షిప్ ఆన్లైన్.nic.in అనే
పోర్టల్ను ప్రారంభించింది. మన దేశంలోకి వారు వచ్చిన తేదీ నాటి నుంచి పౌరసత్వం వర్తిస్తుందని వెల్లడించింది. CAA 2018 పేరిట త్వరలో ఓ మొబైల్ యాప్ను తీసుకురానుంది. పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మంగళవారం మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. మత వివక్ష చూపేలా ఉన్న ఆ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య విడివిడిగా ఈ పిటిషన్లు వేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమంటూ IUML అభ్యంతరం వ్యక్తం చేసింది. CAA రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్ట నిబంధనల అమలుపై స్టే విధించాలని IUML తన పిటిషన్లో కోరింది. 2019లోనూ CAAను సవాలు చేస్తూ IUML సుప్రీంకు వెళ్లింది. నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో చట్టం అమలులోకి రాదని కేంద్రం అప్పట్లో న్యాయస్థానానికి వెల్లడించింది. తాజాగా నిబంధనలు జారీ చేయడంతో మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది.